హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీ సంఖ్యలో భవన్ దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులను కూడా అక్కడ భారీగా మోహరించారు. ఇటు కార్యకర్తలు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఒకానొక దశలో తోపులాట కూడా చోటు చేసుకుంది. మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆ ప్రాంగణం దగ్గర నుంచి మనకు రియల్ టైమ్ సిచ్యువేషన్ ని మనకు అందిస్తారు. అనిల్, వాతావరణం నెలకొనిందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కావచ్చు, వాళ్ళంతా కూడా నిరసనలు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే పోలీసుల మధ్య తోపులాట జరిగిన అనంతరం గేట్ లోపలికైతే కార్యకర్తలందరినీ కూడా పంపించారు. ప్రెజెంట్ తెలంగాణ భవన్ వద్ద మీరు చూడొచ్చు విజువల్స్ సంబంధించి భారీ భద్రత పోలీసులంతా కూడా బారికేట్లు ఏర్పాటు, అదేవిధంగా పోలీసులు కూడా దాదాపు 200 మందికి పైగా ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం సిట్టు విచారణ అయితే కేసీఆర్కి సంబంధించి కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన విచారణకి వ్యతిరేకంగా, అదేవిధంగా విచారణ మొత్తం కూడా కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పేసి, కేసీఆర్ లాంటి వ్యక్తిని విచారణ చేయకూడదని చెప్పేసి దానికి సంబంధించే నినాదాలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ పార్టీ నాయకులంతా కూడా, నేతలంతా కూడా భారీ స్థాయిలో ఇక్కడికైతే చేరుకున్నారని చెప్పాలి. బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా ఈ కార్యకర్తలతోటి నిండిపోయింది. అదేవిధంగా దానికి సంబంధించే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా చాలా వరకు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యతిరేకంగా చాలా వరకు కూడా నిరసనలు చేస్తారు. కాబట్టి దాన్ని అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకునేందుకు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి లోపల నుంచి బయటికి రాకుండా అయితే పోలీసులంతా కూడా మోహరించారని చెప్పాలి. మోహరించిన నేపథ్యంలోనే ప్రజెంట్ అన్ని విధాలుగా అన్ని విభాగాల డిపార్ట్మెంట్లన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడికైతే పోలీస్ డిపార్ట్మెంట్లు చేరుకున్నాయని చెప్పాలి. హై అలర్ట్ని జారీ చేసింది. మొత్తం బంజారా హిల్స్ చుట్టూ కూడా హై అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించి ప్రజెంట్ బీఆర్ఎస్ భవన్ వద్ద ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నాడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి అలాంటి వ్యక్తిని విచారణ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా వరకు కూడా నినాదాలు చేసిన పరిస్థితి. దానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలిపారు. నిరసనలో భాగంగానే ప్రజెంట్ ఆ నిరసనలకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న నినాదాలకు సంబంధించి కావచ్చు మధ్య తోపులాట అయితే జరిగింది. తోపులాట అనంతరం లోపలికైతే వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ప్రజెంట్ ప్రశాంత వాతావరణమే నెలకొంది. కానీ భారీ మొత్తంలో ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా మహిళా శ్రేణులు కూడా, మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడికి భారీ మొత్తంలో అయితే చేరుకున్నారని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ నెపంతో, అదేవిధంగా కేసుకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారని చెప్పేసి సిట్టు బృందం కక్షపూరితంగా విచారణ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈ విధంగా నిరసనలు అయితే తెలుపుతున్నారని చెప్పాలి. నిరసనలో భాగంగా చాలా వరకు కూడా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరిన వెంటనే దానికి సంబంధించే కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ భవన్కి భారీ మొత్తంలో మోహరించారని చెప్పాలి. ఇక్కడికి చేరుకున్నారని చెప్పాలి. ఆయన ఇంటి వద్దకు వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకొని ప్రజెంట్ పోలీసులు ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. భారీ భద్రత నడుమ ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి విచారణ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఆ స్టార్ట్ అయిన నేపథ్యంలోనే కార్యకర్తలకు సంబంధించి కూడా ప్రెజెంట్ భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. రైట్ అనిల్, థ్యాంక్ యూ. అది తెలంగాణ భవన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే సిట్ విచారణ కొనసాగుతోంది. ఇటు నందినగర్ మాజీ సీఎం కేసీఆర్ నివాసం